పార్టీ నేతలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు లేఖ రాశారు. వార్నింగ్ తో కూడిన లేఖ రిలీజ్ చేశారు టీ బీజేపీ చీఫ్. పార్టీ లైన్ అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అందులో అయితే పార్టీ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ లేఖలో పేర్కొన్నారు ఆయన. పార్టీ నేతలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు లేఖ రాశారు. వార్నింగ్ తో కూడిన లేఖ రిలీజ్ చేశారు టీ బీజేపీ చీఫ్. అయితే పార్టీ లైన్ అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అందులో పార్టీ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ లేఖలో పేర్కొన్నారు ఆయన. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ప్రస్తుతం అయితే అటు రామచంద్రరావు రాసిన లేఖనైతే చూస్తున్నాము. పార్టీ నేతలకి ఒక స్వీట్ వార్నింగ్ లా కూడా ఆయన ఒక వార్నింగ్ ఇచ్చారు. సో ఎవరిని ఉద్దేశించి ఈ లేఖ రిలీజ్ చేశారనుకోవచ్చు? డీటెయిల్స్ ఏంటి? అసలు తరచూ బీజేపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో నూతన మధ్య అసంతృప్తులు కావచ్చు, కొత్త నేతలు, పాత నేతలు, ఈ మధ్యకాలంలో ఈటల చేసినటువంటి కామెంట్ కావచ్చు, బీఫామ్ నేనే ఇస్తాను, దానికి కౌంటర్ గా జిల్లా అధ్యక్షుడు గంగిరి కృష్ణారెడ్డి దానికి మళ్ళీ సమాధానాలు ఇవ్వడం, ఇట్లాంటివి అనేక అంశాలు జరుగుతున్నాయి. ఉప ఎన్నిక ఉంది, దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. నేతలు ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పార్టీ లైన్ క్రాస్ చేసి మాట్లాడుతున్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది పార్టీలో. అందులో భాగంగానే గతం నుంచి కూడా నేతలకు అర్ధవాదింపు లేకుండా మాట్లాడుతున్న తీరు కనిపిస్తా ఉంది. ఇటు కొండ విశ్వేశ్వరరెడ్డి ఫుట్బాల్ పంచాయతీ, అటు వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులకు పంచాయతీ, ఇక మహబూబ్ నగర్ అన్ని జిల్లాలో కూడా నేతల అసంతృప్తులు కావచ్చు, రకరకాల కామెంట్స్ కావచ్చు తరచూ వినిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఇవాళ రామచంద్రరావు ఒక లేఖ అందించినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ చర్చనీయాంశంగా మారేది. ఎవరు కూడా ఖచ్చితంగా పార్టీ లైన్ అతిక్రమించే మాత్రం చర్యలు ఉంటాయి, ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు వేరు. ఆ చర్యలకు, ఆ యాక్షన్ కు ఏ నేతలు కూడా బలవద్దు అనేది కూడా చాలా స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే బీజేపీలో కనిపిస్తుంది. అయితే దీని మీద గతం నుంచి కూడా నేతల మధ్య భిన్నాభిప్రాయాలు, భిన్న స్వరాలు, అసంతృప్తులు, అసహనాలు, నేతలు నేరుగా టార్గెట్ చేయడం, రాష్ట్ర నాయకత్వం టార్గెట్ చేయడం గత రాజకీయం నుంచి కూడా చూస్తున్నాం. సో ఇట్లాంటి సిచ్యువేషన్ మళ్ళీ తలెత్తకుండా అనేక అంశాలు ఉన్నటువంటి నేపథ్యంలో రామచంద్రరావు ఒక లేఖను నేతలకైతే రాసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎవరు కూడా ప్రమోతలు కూడా ఎవరు కూడా లైన్ దాటుతారు అనేది కూడా అందులో